ఇక్కడ మీరు చూస్తున్న శివలింగానికి దాదాపు 2000 ఏళ్ళ చరిత్ర ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అకీ రాక్స్. ఈరోజు మేము మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఉన్న శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ని చూపించబోతున్నాం. యాక్చువల్గా మేము మందమరి నుంచి వెళ్తున్నాము అండ్ దీనికి 2 రూట్లు ఉన్నాయి. బెల్లంపల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు, మందమరి నుంచి కూడా వెళ్ళొచ్చు. మందమరి నుండి మేము కాస్పేట్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మాకు దగ్గర 20 కిలోమీటర్లు వస్తుంది. బెల్లంపల్లి నుండి దాదాపు 10 కిలోమీటర్లు వస్తుంది. ఎటు చూసుకున్న మందమరి నుంచి సేమ్ అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 3 కొండల మధ్యలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. సో వీడియోలకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ రావడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ టెంపుల్కి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది అని చెప్పుకున్నాం కదా. సో ఏంటంటే చాలా ఏళ్ళ క్రితం, దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ నాగసాధువులు, మునులు వాళ్ళందరూ ఇక్కడ ధ్యానం చేసుకునేవారంట. సో వాళ్ళ ప్రతి శివరాత్రికి వాళ్ళు కాశీకి వెళ్ళి వచ్చేవారంట. కానీ ఒక శివరాత్రికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. దీంతో శివుడు వాళ్ళకి కలలోకి వచ్చి ఇలా నేను ఇక్కడ స్వయంభుగా వెలుస్తున్నానని చెప్పాడంట. సో అప్పటి నుంచి ఇక్కడ శివునికి పూజలు అనేటివి జరుగుతున్నాయి. సో అంతేకాకుండా ఇక్కడ చోళరాజుల కాలంలో కూడా ఈ టెంపుల్ అనేది గుర్తించబడ్డట్టు చెప్తున్నారు. అండ్ ఇంకోటి, అది కాకుండా రుద్రమదేవి మరియు ఛత్రపతి శివాజీ కూడా వాళ్ళు యుద్ధానికి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి శివుని దర్శించుకొని వెళ్ళేవారని మనకి ఇక్కడి వారందరూ మనకి చెప్తున్నారు. సో మొదటగా మనం ఈ కోనేరులో కాళ్ళు కడుక్కొని తలపైన నీళ్ళు చల్లుకొని లోపలికి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ప్రతిదీ లోపలికి ఎంటర్ అవ్వగానే మనం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకి టెంపుల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఎంటర్ అవ్వగానే మనకి మంచి మెయిన్ ఎంట్రెన్స్లోనే మనకి డైరెక్ట్ మహాశివుని శివలింగం అనేది కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయి. సో అందులో మనకి వినాయకుని విగ్రహం మొదటగా శివుని పక్క పొంటే ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన చిన్న కొడుకు కాబట్టి. సో వినాయకుని మనం దర్శించుకున్నాం ముందు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఈ టెంపుల్లో ఉంది. అదే ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత. సో అక్కడ మీరు చూస్తున్నట్లయితే శివలింగం పైన నీళ్లు పడుతున్నాయి. దాన్ని పక్కకి డైవర్ట్ చేశారు ఒక పైప్ తోటి. సో అక్కడ అందులో ఒక చెంబుతోటి శివలింగాన్ని వచ్చిన భక్తులందరూ అభిషేకం చేయడానికి అనుకూలంగా అలా పెట్టారు. కానీ డైరెక్ట్ నీళ్ళు అనేది శివలింగం పైన పడుతున్నాయి. సో ఇది ఇక్కడ ప్రత్యేకత. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. కాకపోతే దాన్ని వీళ్ళు కొత్త కాలానికి అనుకూలంగా అలా సెట్ చేయడం జరిగింది.
టెంపుల్ నుండి బయటికి రాగానే మనకి ఇక్కడ ఒక నంది ప్లస్ నాగమ్మ వారు ఇక్కడ మనకు విగ్రహాలు ఉండడం జరుగుతుంది. వాటిని చూడండి, చాలా చక్కగా ఉన్నాయి. Could this be reality? సో గుడి నుంచి బయటికి రాగానే మనకి ఎడమ వైపు నవగ్రహాలు ఉన్నాయి. సో నవగ్రహాలుతో పాటు మనకి కుడి వైపున హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ హనుమాన్ టెంపుల్. ఇక్కడ ఎవ్రీడే ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే మహాశివునికి పూజలు అక్కడ శివలింగం దగ్గర జరుగుతాయో ఇక్కడ హనుమాన్కి కూడా ప్రతిరోజు పూజలు జరగడం